అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ అమ్మకు కృతజ్ఞత. రచయిత పి రామకృష్ణ గారు. ఇక కథలోకి వెళితే, చంద్రశేఖర్ తల్లి వెంకటమ్మ ఆ తెల్లవారుజామునే చనిపోయింది. ఆమెకున్న ఏకైక సంతానం తానే కనుక దాయాదులు దగ్గర వాళ్ళు అంటూ ఇంకెవరూ లేరు కనుక శవాన్ని ఎక్కువ కాలం ఉంచనవసరం లేకపోయింది. ఆమె ఇంట్లోనే చనిపోగలిగిన అవకాశమైనా ఇంటి యజమాని ముస్లిం కావడం వల్ల వచ్చిందే. లేకపోతే ప్రాణం ఉండగానే ఆమెను వీధిలో పడుకోబెట్టవలసి వచ్చేది. నిజానికి ఆమె అంతకు నెల ముందు నుంచే శవమైపోయింది. అప్పుడు ఇంట్లో ఉంచుకోవలసిన శవమైతే ఇప్పుడు ఇంట్లో ఉంచుకోకూడని శవం. అదే తేడా. అన్ని రోజులు వీధిలో ఆ శవప్రాయ శరీరాన్ని ఉంచుకోవలసి వచ్చి ఉంటే తమ గతి ఏమయ్యేది అని ఆలోచించే కొద్దీ ఇంటి యజమాని పట్ల కృతజ్ఞత పెరిగిపోయింది. ఇంకా ఆయన్ని ఇబ్బంది పెట్టకూడదన్నది కూడా ఆ సత్వర క్రియకు తోడైంది. ఇరుగు పొరుగు వారి సాయంతో మధ్యాహ్నానికే అంత్యక్రియలు పూర్తి చేసి ఇల్లు చేరుకున్నాడు. ఇంట్లో తల్లి పడుకొని ఉండిన ఆ మూలన ఇప్పుడు పిల్లలు ఆడుకుంటున్నారు. ఏడాదిగా చూసిన దృశ్యం మారిపోయి కొత్త దృశ్యం వచ్చింది. సుశీల అప్పటికే మంచం బయట పడేసి ఆ మూలతో పాటు గదంతా కడిగింది. గదిలో చల్లగా ఉన్న నేల మీద గోడల వారగా చాక్పీస్తో గీతలు గీసింది. ముగ్గులన్నమాట. బయట కాంపౌండ్ గోడకు ఆంచిన మంచం కనిపిస్తోంది. అక్కడక్కడ నవారు తెగిన మంచం. ఎముకలు విరిగిన ముసలమ్మల దీనంగా మౌనంగా ఉంది. చిత్రంగా అప్పుడొక వస్తువులా కాకుండా ఆలోచిస్తున్న మనిషిలా కనిపిస్తోంది. అమ్మ లేనందుకు విచారిస్తోందో, ఆమె నుంచి విముక్తి దొరికినందుకు సంతోషిస్తోందో తెలియడం లేదు. తాను విచారిస్తున్నాడా సంతోషిస్తున్నాడా తెలీదు. సుశీల సంతోషిస్తున్నట్లుంది. లేకపోతే ఇంత తొందరెందుకు? సుశీల మీద కొంచెం చిరాకేసింది చంద్రశేఖర్కు. ఆ చిరాకులోనే తాను శ్మశానానికి వెళ్ళి వచ్చాడని, ఇంకా స్నానం చెయ్యలేదని జ్ఞాపకం వచ్చింది. స్నానం చేసి వచ్చి పడక కుర్చీలో కూర్చొని మళ్ళీ ఆ మూలకేసి చూస్తే పిల్లలిద్దరూ నేల మీద పడి దొర్లుతున్నారు. ఎన్నాళ్ళగానో తమ ఉపయోగంలో లేని స్థలాన్ని ఇప్పుడు ఉపయోగంలోకి తెచ్చుకోగలిగామన్నట్లుగా వాళ్ళు సంతోషిస్తున్నారు. వాళ్ళ సంతోషాన్ని గమనిస్తుంటే సుశీల వాళ్ళ కోసం గదిని శుభ్రం చేసిందే కానీ పీడ పోయింది అనుకున్నట్లుగా ఏం లేదని అనిపించసాగింది. శవాన్ని అలా బయటకు తీసుకెళ్తూనే ఈమె గదిని శుభ్రం చేసుకోవడం చూసిన వాళ్ళు అలా అనుకుంటారనే తాను చిరాకు పడ్డాడు. ఇంట్లో ఎవరూ ఆ మూలకు కొంతకాలంగా పోవడమే లేదు. ఒక రకంగా నిషేధిత ప్రాంతంలాగా ఉండేది. అప్పుడప్పుడు తాను మాత్రం వెళ్ళేవాడు. ఏ స్నేహితులో పక్కింటి వాళ్ళో ఇంట్లోకి వచ్చినప్పుడు ఇబ్బందిగా ఉండేది. వాళ్ళు కూడా ఆ కొంచెం సేపట్లోనే ఇబ్బంది పడుతున్న తమ మీద జాలి పడుతున్నట్టు కనిపించేవాళ్ళు. 2.5 గదుల ఇంట్లో ఒక గదిని సగం ఉపయోగించుకోకుండా 2 పిల్లలతో తామిద్దరూ ఉండటం కష్టం కదా. నిజానికి మిగిలిన ఆ సగాన్ని కూడా ఉపయోగించుకోనట్టే లెక్క. ఉపయోగించుకోలేని సగం గదిలో ఏ సామానో ఉంటే మిగిలిన సగం గదినైనా ఉపయోగించుకోవచ్చు. కానీ అక్కడ సామాను కాక మంచంలో పడిన మనిషి ఉన్నప్పుడు అవతలి సగాన్ని కూడా ఉపయోగించుకోలేమని ఆలోచించగలిగిన వాళ్ళందరికీ అర్థమవుతుంది. అటువంటి పరిస్థితిలో ఉండిన సుశీల ఇప్పుడు తొందరపడిందంటే తప్పేముంది? అలా అనడమే తప్పు. తమ అవస్థను చూస్తూ వచ్చిన వాళ్ళెవరూ అలా అనుకోరు. ఎవరన్నా అనుకున్నా అనుకోకపోయినా ఎందుకైనా మంచిది, అంత తొందర ఎందుకు అని తనకు అనిపిస్తోంది. సరే, అయిందేదో అయ్యింది, ఇంకేమవుతుంది? సుశీల ఇకనైనా అమ్మ రాకముందటి సుశీల అవుతుందా మళ్ళీ? నిజానికి సుశీల ఇంకో సుశీల అయినట్టు అయ్యేదాకా తాను గమనించనే లేదు. ఎందుకు గమనించలేకపోయాడు? మీ అమ్మను తీసుకురావద్దని కానీ, తెచ్చిన తర్వాత మళ్ళీ పంపేయమని కానీ ఎన్నడూ అనలేదు సుశీల. అమ్మ పూర్తిగా మంచంలో పడకముందు కూడా ఆమె మీద ప్రత్యేకంగా ఎటువంటి ఫిర్యాదులు చెయ్యలేదు. అమ్మకేవేవో జబ్బులొచ్చినప్పుడు డాక్టర్లకు మందులకు జీతం డబ్బు చాలక అప్పులు చెయ్యవలసి వచ్చినప్పుడు కూడా మీ అమ్మ కారణంగా మనం అప్పుల పాలవుతున్నామని అనలేదు. పిల్లలకు తనకు సరైన బట్టలు లేకపోయినా పోట్లాడలేదు. చాలామంది కంటే చాలా మంచిది సుశీల. ఎన్నడూ నిష్ఠూరంగా మాట్లాడలేదు, ఏడవలేదు. ఏడవకపోవటం మంచిదే, కానీ నవ్వకపోవటం, ఆ సంగతి గమనించేసరికి తనకేదో భయమేసింది. తాను ఇన్నాళ్ళు సుశీలను బయట చూస్తున్నాడు, లోపల చూడలేదు. చాలా కాలంగా
సుశీల ముఖంలో నవ్వు కనిపించడమే లేదని అప్పుడు జ్ఞాపకం వచ్చింది. ఆ మొక్కలో పచ్చదనపు జీవం తగ్గి పాలిపోతోంది. ఎక్కడో పురుగేదో నేలలోనే వేర్లను కొరికేస్తున్నట్టుగా వెలవెలపోతోంది. అలా ఉంటున్నావేమిటి ఈ మధ్య అంటే, మామూలుగానే ఉంటున్నానే అంది. నువ్వెలా నవ్వుతావో నేను మర్చిపోయాను. పలకలేదు. ఏదో చిరిగిన చీరను కుట్టుకుంటోంది. ఎలా నవ్వాలో నువ్వు మర్చిపోయావా? దానికి పలకలేదు. కారణమేమిటి? ఎందుకని నవ్వడమే లేదు? నవ్వడానికి కారణమేముంది అంది. ఇంతకుముందు ఉండేవా? ఇప్పుడేమయ్యాయి? ఏమో మరి అంది. అప్పుడు కూడా ఏమాత్రం నవ్వలేదు. తనకేదో అవమానం అనిపించింది. సుశీల నవ్వటానికి కారణాలను ఎక్కడ్నుంచి తేవాలి? నా కోసం ఒక్క నవ్వు, ఏదీ నవ్వవు అని ప్రియుడిలా అభ్యర్థించలేడు. తాను ఆమెకు ప్రియుడు కాదు. అసలు జీవితమే ప్రియంగా లేదు. పోనీ నవ్వకుండా ఉండటానికి కారణం అమ్మేనా? తన గొంతులో కొంచెం కరుకుతనం పలికింది. సుశీల చురుగ్గా చూసింది. ఎప్పుడైనా అలా అన్నానా? ఆమె గొంతులో కొంచెం కోపము, ఎక్కువ దుఃఖము కలిసిన జీర. అనలేదు, కానీ అందామనుకున్నాడు. అప్పటికే నొప్పించినట్టు అనిపించి ఆగిపోయాడు. ఇంకా మీరే మీ అమ్మను విసుక్కుంటున్నారు అని లేచి వెళ్ళిపోయింది. తన తప్పును ఆమె మీద వెయ్యాలని చూస్తున్నట్టు అనుకుందా? అందుకని ఆమె ఉండటం ఇష్టం లేనిది మీకే అని సూచించిందా? ఒక విధంగా అది తిరుగుబాట, ప్రతీకారం తీర్చుకోవడమా? చేసిందంతా చేసి మళ్ళీ నవ్వలేదని అమ్మ ఉందనా అని అడగటము ఈ నాటకాలు దేనికి అనుకుందా? అమ్మను తీసుకురాకుండా ఉండటమెలా? ఆ పల్లెటూరులో 60 ఏండ్లు పైబడిన ఆమె ఇల్లుంటే మాత్రం ఒంటరిగా ఎలా ఉంటుంది? అప్పటికి ఆమె తాను అప్పుడప్పుడు పంపే 200, 300 డబ్బుతోనో, ఆ పనిలోనో ఈ పనిలోనో సాయపడితే ఊర్లో వాళ్ళు ఇచ్చేవాటితోనూ గడుపుతూ వచ్చింది. ఒక్కగానొక్క కొడుకు దగ్గరుండకుండా ఒక్కదానివి ఇక్కడెందుకు కష్టపడతావే అని అడిగే వాళ్లకు ఓపిక లేనప్పుడు అట్లాగే చేస్తా అని చెబుతూ వచ్చింది. ఆ ఓపిక ఆమెలో సన్నగిల్లుతోందని తెలిసాక ఒక్కగానొక్క కొడుకైన తాను ఊరికే ఎట్లా ఉంటాడు? అప్పటికే మీ అమ్మను తీసుకపోరాదా పాపం అని ఎంతమంది తనతో అనలేదు? అంతకుముందు నువ్వు మా దగ్గరికే రామ్మా అంటే ఉండూరిడిసి ఆ పట్నం కొంపలో ఉండలేనులే అనేది. మీ అమ్మను తీసుకొచ్చుకో అన్న వాళ్లకు మా అమ్మ ఉండూరిడిసి రానంటాది అని చెబుతూ వచ్చాడు. ఆమె రాలేననడము, తాను ఆమె రావడం లేదనడము కుదరదని తెలిసాక కదా తీసుకొచ్చింది. నాయన తనకు జ్ఞాపకం రాకముందే పోయాడు. తనకు నాయన ఉండేవాడు అనుకోవడం తప్ప నాయన ఇట్లా ఉండేవాడని జ్ఞాపకం చేసుకునేందుకు అవకాశం లేదు. అమ్మ, మా నాయన ఎట్లా ఉండేవాడు అని అమ్మని అడగటం జ్ఞాపకముంది. దానికి ఆమె ఏమంది? ఏమోనబ్బా, ఎవరికి తెలుసు అంది. అదేంది, నీకు తెలవకపోవడమేంది అని అడిగాడు. అమ్మ కొంచెంసేపు ఊరుకొని కొంచెం వణుకుతున్న గొంతుతో అంది. ఆ యప్ప ముఖం నేను చూసిందల్లా ఆ యప్ప చచ్చిపోయినప్పుడే. ఆ మాట ఇప్పటికీ జ్ఞాపకం ఉంది. ఆ మాట అన్నప్పుడు ఆమె ఎవరి మీదో జాలి పడుతున్నట్టు చెప్పడము జ్ఞాపకముంది. ఆ జాలి చచ్చేదాకా ముఖం చూడనివ్వని ఆ యప్ప మీదనో, చూడలేకపోయిన తన మీదనో ఇప్పటికీ తెలీదు. ఎత్తుగా, లావుగా, ఇంత పొడుగు మీసాలతో ఉండేవాడు. ఎదురుగా పోవడానికే భయమయ్యేది నాకు. ఎగాదిగా చూసిందెప్పుడు? ఎత్తుకున్న బరువును దించుతున్నప్పుడు ఇట్టూడ్చినట్టుగా అమ్మ చెబుతూ పోయింది. అట్లాంటి పిల్లి ఎలుక దాంపత్యానికి పుట్టినవాడు తాను. అమ్మ భార్యగా ఎలుకలాగా బతికిందేమో కానీ అమ్మగా పులి అయింది. ఆ 3 ఎకరాల పొలం చేయించుకుంటూ కూలీ పనులకు కూడా వెళ్తూ తనను ప్రొద్దుటూరు ఆశ్రమం స్కూల్లో ఉంచి చదివిస్తూ వచ్చిన అమ్మను తలుచుకుంటే అప్పుడు ఆమె పులి మాదిరిగా బతికిందని అనిపిస్తుంది. ఆడవాళ్ల పని, మగవాళ్ల పని అని తేడా లేకుండా కష్టం చేసింది. ఏ పనిలో ఇడిసినా ఎంగటమ్మ పులి, ఆమె ముందు మొగోడెందుకు అని ఊరివాళ్ళు అనడమూ తెలుసు. ఆడవాళ్లకు మగవాళ్లకు మధ్య అసమానత అనేది లేకుండా ఉన్నట్టయితే సుశీల తన భార్య అయ్యేది కాదు. ఆమె కుటుంబ నేపథ్యం తన కుటుంబ నేపథ్యం కన్నా పై స్థాయిది. చిన్నదైనా ఉద్యోగం ఉండటము, చెల్లెళ్ళు తమ్ముళ్ళు అంటూ ఎవరూ లేకపోవటము, ఉన్న తల్లి ఎక్కడో పల్లెటూరులో ఉండటము తనకు ప్లస్ పాయింట్లే అయ్యాయి. ఆ సంబంధం చేసుకుంటే నీ కొడుకు నీకు దూరం అవుతాడు, నీకు తగింది చూసుకో అని బెదిరించినా అమ్మ భయపడలేదు. వాడు బాగుంటే చాలు, నాదేముంది, ఎట్టయినా బతుకుతా అంది.
ఆ సంబంధం తనను అమ్మకు దూరం చేసిందా? ఒకసారి లేదు అనిపిస్తుంది, ఇంకోసారి చేసిందేమో అనిపిస్తుంది. ఏది నిజం? అంతకుముందు అనుకున్నట్టుగా సుశీల చాలా మంచితనడానికి సందేహం లేదు. అమ్మ ఉన్నందుకు ఎన్నడూ అసంతృప్తిని తెలపలేదు. అయితే అంతకు ముందున్న దేన్నో పోగొట్టుకున్నట్టు ఉండడం దేనికి? ఏమీ లేదు అని అంటున్నా ఏమీ లేదని అనిపించడం లేదు. తాను ఆ విషయమై సుశీలతో ఎట్లా తగాదా పడతాడు? నవ్వకపోవడానికి కారణం అమ్మేనా అని అడిగితే ఎంత బాధపడింది. ఆమెనట్లా బాధ పెట్టడం ఏం న్యాయం? బయటికి తన అసమ్మతిని కానీ అసంతృప్తిని కానీ వ్యక్తం చెయ్యలేదు. అటువంటప్పుడు నీ మనసులో ఏదో ఉంచుకుంటున్నావని ఆమె తన మనసులో కూడా ఏమీ ఉంచుకోరాదనడం అన్యాయం కదా. ఆమె నుంచి అంత ఆశించగలిగిన అధికారం తనకెక్కడుంది? ఇంకా నువ్వే మీ అమ్మను అప్పుడప్పుడు విసుక్కుంటున్నావు. ఆ మాట ఇంకా వినిపిస్తూ ఇబ్బంది పెడుతున్నట్టు చంద్రశేఖర్ పడకుర్చీలో అటూ ఇటూ కదిలి సర్దుకొని కూర్చున్నాడు. సుశీల ఎన్నడూ అమ్మను గురించి ఏమీ అనకపోవడము, తాను ఆమెను గురించి విసుక్కోవడము నిజమే. అమ్మ రోజు ఏదో ఒకటి బాగాలేదనేది. ఒకరోజు గుండెల్లో మంట, మరో రోజు కడుపులో నొప్పి, ఒకసారి కళ్ళు తిరగడం, మరోసారి ఒళ్ళు తోలడం, ఈరోజు విరేచనాలు రాకపోవడం, మరుసటి రోజు విరేచనాలు రావడం, నడుము నొప్పి, మెడ నొప్పి, ఇట్లా ప్రతిదానికి డాక్టర్లు అన్ని పరీక్షలు జరిపి ఏమీ లేదని చెప్పి ఇంత పొడుగు మందులు మాత్రల జాబితా ఇవ్వడం, ఆ మందులు మాత్రలు వేసుకోవడానికో గొడవ. ఎప్పుడు దేనికని మందులు మాత్రలు తెస్తే ఆ మరుసటి రోజు అదిప్పుడు లేదు కనుక మాత్రలు వేసుకోవడం ఎందుకు దండగా, ఈసారి వచ్చినప్పుడు వేసుకుంటాలే అంటుంది. వేసుకోకపోతే డబ్బు దండగవుతుందని కేకలేసి వేస్తే ఆ తర్వాత ఆ మందులు వాడటం వల్ల తనకు బాగాలేదని ఇంకో రకం ఫిర్యాదులు. ఈ కొత్త ఫిర్యాదులు డాక్టర్లకు చెబితే వట్టి మందులు వాడితే లాభం లేదు, వాటితో పాటు మంచి ఆహారం ఇవ్వాలి అని వాళ్ళు ఉచిత సలహాలు ఇవ్వడం. తన 3,000 రూపాయల జీతంతో అందరికీ ఏదో ఆహారం అయితే ఉంటుందేమో కానీ మంచి ఆహారం ఎలా ఉంటుంది? సరే, ఆ మంచి ఆహారం కావలసింది అమ్మకు మాత్రమే కదా అని ఆ ప్రయత్నం చేశాడు. ఫలితం మిగతా వాళ్లకు కనీస ఆహారం కూడా లోపించడం. సుశీల మొహంలోనూ పిల్లల మొహంలోనూ ఎముకలు తేలాయి. అమ్మ ఇంతగా ఆరోగ్యం చెడిపోయేదాకా, మంచి ఆహారం అవసరమయ్యేదాకా ఆ పల్లెటూరులో పడి ఉండకుండా ఆ వచ్చేదేదో ఇంతకుముందే వచ్చి ఉండకూడదా అని చిరాకేసేది. అంతకుముందు తాను రమ్మని ఆమెను గట్టిగా కోరలేదన్నది అప్పుడు జ్ఞాపకం వచ్చేది కాదు. ఇంతకుముందు ఆమె వచ్చి ఉంటే మంచిదనుకుంటున్నప్పుడు ఆ ముందు ఆమెను ఎందుకు రమ్మనలేదు? ఆమె రాననేదిగా. అది తాను చెప్పిన మాట. నిజం అదేనా? అప్పుడప్పుడు అమ్మను విసుక్కున్నది ఆమె మందులు సరిగా వేసుకోవడం లేదనేనా? కేవలం అందుకే కాదని సుశీలకు తెలిసిపోయిందా? ఆ మాటలో అర్థం అదేనా? సుశీల అలా ఉండడానికి కారణం తనకు తెలిసినట్టే తన విసుగుదలకు కారణం సుశీలకు తెలుసా? ఇద్దరి కారణాలను తెలుసుకొని ఆ సంగతి పరస్పరం బయటకి చెప్పుకోకుండా ఉంటూ వచ్చారా? ఇప్పుడు అమ్మ తన జీవితాన్ని ముగించడం ద్వారా ఈ నాటకానికి ముగింపు పలికిందా? తమ సమస్యలను తాను నిష్క్రమించడం ద్వారా పరిష్కరించిందా? సుశీల తాను ఇటువంటి పరిష్కారాన్ని కోరుకుంటూ వచ్చారా? ఎంత దారుణం! చీ! సుశీల అలాంటిది కాదు. తాను అంత దుర్మార్గుడు కాదు. అమ్మ చనిపోవాలని కోరుకునే అంత దుర్మార్గుడా తాను కాదు. అయితే అమ్మ చనిపోయిందని తెలిసినప్పటి నుంచి శవ సంస్కారానికి ఒకవైపు ఏర్పాట్లు చేసుకుంటున్నా ఇంకోవైపు ఇక అమ్మ ఉండదు, తాను సుశీల తమ పిల్లలు అన్న ఆలోచన ఎందుకు కలుగుతూ వచ్చినట్టు? ఇక సుశీల అమ్మ రానప్పటి సుశీల అవుతుందని ఎందుకు ఊహిస్తూ వచ్చినట్టు? సుశీల మాత్రం అమ్మ శవాన్ని అలా తీసుకెళ్తూనే ఈ మధ్య ఎన్నడూ కనిపించని చురుకుదనాన్ని చూపడానికి అర్థం ఏమిటి? పీడ పోయింది అన్న భావం లేకపోవచ్చు. అమ్మయ్యా అనుకున్న ఓ రకం రిలీఫ్ దొరికిందన్న ఉత్సాహం అందులో లేదా? నిజంగా అమ్మ ఇంకా కొంతకాలం బతికి ఉంటే ఏమయ్యేది? సుశీల ఇప్పుడున్నట్టు కూడా ఉండలేక పోట్లాటలకు దిగేదా? ఏడ్చి గొడవలు పెట్టుకొని పుట్టింటికి వెళ్ళిపోతాననేదా? ఏ ఉద్యోగమో చూసుకొని వేరుగా ఉంటాననేదా? తాను సుశీలను కొట్టేంతవరకు దిగజారేవాడా? ఆ హింసకు సుశీల ప్రతిహింస పద్ధతికి దిగేదా? ఇప్పటికే అన్నిట్లోనూ అనాసక్తంగా ఉంటోంది. అప్పుడు ఇంకా తనను అవమానించవచ్చు. భరించలేక తాను తాగుబోతయ్యేవాడా? ఇంటి నుంచి పారిపోయేవాడా? ఆలోచించే కొద్దీ ఎంత భయమేస్తోంది.
ఆ భయం నుంచి, ఆ పరిస్థితి నుంచి అమ్మ తమను తప్పించిందా? అమ్మను తలుచుకునే కొద్దీ చంద్రశేఖర్ కృతజ్ఞతతో కుంగిపోయాడు. అమ్మ చనిపోయినప్పటి నుంచి ఇంతవరకు రానంత దుఃఖం ఇప్పుడొచ్చేసింది. అమ్మ అయినా సరే మరణించడం సహజం. కానీ ఆమె మరణించినందుకు కృతజ్ఞత తెలియచేసుకోవలసి రావడం అసహజమైనది, చాలా విషాదకరమైనది కదా. అందుకేనేమో అమ్మ మరణించినప్పటికంటే చంద్రశేఖర్కు ఇప్పుడు ఎక్కువ దుఃఖం రావడం. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.